ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా. ఇక డీటెయిల్స్ చూద్దాం. షాబాద్ లో 6 హత్యల కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచారు. ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక పరారయ్యాడా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. షాబాద్ లో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ తో పాటు వరంగల్ జిల్లాలోనూ ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాజ్ కుమార్ ఆచూకీ కోసం అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగుతోంది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక రాష్ట్రం విడిచి పరారయ్యాడా అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రాజ్ కుమార్ ఉపయోగించిన కారుని పోలీసులు గుర్తించారు. కారుని అక్కడే వదిలేసి వెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. అర్ధరాత్రి సుమారుగా 2 గంటల సమయంలో కారుని అక్కడ వదిలి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ రాజ్ కుమార్ కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు. షాబాద్ లో 6 హత్య కేసులో సంచలనం సృష్టించినటువంటి నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద తాజా అప్డేట్ ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ ముల్లా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సంచలనం సృష్టించినటువంటి షాబాద్ సైకో కిల్లర్ సంబంధించి గాలింపు చర్యలు ఎంతవరకు కొనసాగుతూ ఉన్నాయి అండ్ దీని మీద ఫ్రెష్ అప్డేట్ ఏంటి శ్రీనివాస్? లక్ష్మి, ఇంకా మరి నిందితుడు ఎవరైతే ఉన్నారో మరి షాబాద్ మండలంలో 6 హత్యలు చేసిన రాజ్ కుమార్ ఆచూకీ ఇంతవరకు పోలీసు అయితే మరి అఫీషియల్ గా స్వీకరించలేదు. అతని కోసం బృందాలు గాలిస్తున్నట్టు సమాచారం. అయితే పోలీసులు అభివృద్ధి సోషల్ మీడియాలో కొంత ప్రచారం అయితే దీంతో ఇది తరుణ్ మాత్రం ఈ యొక్క సోషల్ మీడియాలో వస్తున్న విద్యార్థులను నమ్మడానికి నమ్మవద్దు అంటూ చెప్పడం. అదే క్రమంలో పోలీసులు అయితే చాలా సీరియస్ గా అతని కోసం 9 బృందాలను గాలిస్తున్నట్టు చెప్పారు. అదే క్రమంలో అతను మరి అడవిలోకి పోతున్న సందర్భంలో అతని సెల్ చూసినట్లు కూడా పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని చెప్తున్నారు. అయితే రాజ్ కుమార్ జరగలేదు, అతని కూడా కాలుతున్నాయి. మరి అతని పట్టుకుంటే 2 లక్షల రూపాయలు కూడా చాలా
కలిగించిన షాబాబ్ చేసి తాను కూడా చనిపోతానని చెప్పినట్టు సమాచారం ఈ నేపథ్యంలో మరి అతను నిజంగా సత్యంగానే ఉన్నాడా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే పోలీసులు ఉన్నాడా అనేది కూడా ఇంతవరకు అధికారికంగా సమాచారం లేదు. మొత్తానికి అయితే పోలీసులు చాలా సీరియస్ గా ఈ కేసును తీసుకున్నారు కూడా పాలిస్తున్నారు. పోలీసులు అయితే రాజ్ కుమార్ విషయంలో ప్రకటన చేయలేదు. అయితే ఇంకా చెప్తున్నారు. సో సైట్ కూడా ప్రచారం జరుగుతుంది. ఏమైనప్పటికీ రాజ్ కుమార్ ఏదైతే మొన్న రాత్రి చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి కూడా మరి ఆ బెయిలు నమోదు చేసిన ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇప్పటికే మరి పోలీస్ కమిషనర్ సమాచారం మరి ఈ యొక్క రాజ్ కుమార్ వేదిపై నేపథ్యంలో మరి తాను హత్య చేసిన తర్వాత పుట్టుకారులు కొంత దూరం వెళ్ళి మరి రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఆ యొక్క పుట్టుకారును వదిలినట్టుగా కూడా సమాచారం. మొత్తానికి రాజ్ కుమార్ ఆజ్కి దాని తర్వాత అతనికి సంబంధించిన సమాచారం ఏది అధికారికంగా కూడా చాలా సీరియస్ అతని కోసం గాలిస్తున్నారు. అతను సజీవంగా ఉన్నాడా లేకుంటే ఆత్మహత్య చేస్తున్నాడా లేకుంటే మరి పరారీలో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడా అనేది మాత్రం అధికారికంగా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రముఖ గాయని